సంఖ్యాకాండం మొదటి 4 వచనాలు చదువుతాను చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చారు, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. చూడండి, ఇక్కడ 3 కేటగిరీస్. 1 కుష్ఠరోగి, 2 స్రావము గలవాడు, అంటే పుండ్లు కలిగి వాటి నుండి స్రావము అవుతున్నవాడు, బ్లీడ్ అవుతున్నవాడు, 3 శవాన్ని ముట్టిన ప్రతివాడు. ఎందుకు వారిని వెలివేయమంటున్నాడు? వారిని ఎందుకు బయట ఉంచమంటున్నాడు? సమాజంలో ఆరోగ్య పరిరక్షణ, సమాజంలో అంటు రోగం నివారణ. ఎందుకంటే హెల్త్ కేర్ సొసైటీలో ప్రధాన బాధ్యత. అంటు రోగాలు ప్రబలకుండా కాపాడవలసినటువంటి బాధ్యత నాయకత్వానిది. మోషే వారికి నాయకుడు. హీ ఈజ్ ద గవర్నమెంట్. తనే అక్కడ చట్టాలు చేస్తున్నాడు, అమలుపరుస్తున్నాడు. కనుక ప్రభుత్వం యొక్క బాధ్యత సమాజంలో ఉన్నటువంటి అంటు రోగాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులను క్వారంటైన్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనందరికీ కరోనా వైరస్ అనేది సమాజంలో వ్యాపించినందున మనందరికీ అర్థమైంది ఏమిటంటే, వైరస్ వ్యాపించిన వారి నుండి మరొకరికి ఆ వైరస్ వ్యాపించకుండా సెల్ఫ్ క్వారంటైన్ లేదంటే క్వారంటైన్ అవుట్ సైడ్ సెంటర్స్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం మనం, ఎందుకంటే అవకాశాలు లేవు. ఒకప్పుడైతే అంబులెన్స్లో వచ్చి వాళ్ళని పికప్ చేసి తీసుకుని వెళ్ళి దూరంగా ఒక కళాశాలలో ఎక్కడన్నా పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేసేవాళ్ళు. వాళ్ళను అవుట్ సైడ్ ద క్యాంపస్, అవుట్ సైడ్ ద సిటీ ఉంచడానికి కారణం ఏంటంటే వారి మీద కోపం కాదు, వారు ఆ స్రావము నుండి విడుదల పొందాలి, వారు క్షేమంగా ఉండాలి, వారితో పాటు మిగిలిన ప్రజలు క్షేమంగా ఉండాలి. ఆ పర్పస్ కోసం వెలివేయమన్నాడు. ఈ పదాలు మనం వెలివేయటం అనే పదం వేరుగా ఉంచటం, క్వారంటైన్ చేయటం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దే షుడ్ నాట్ బి టచ్డ్. వాళ్ళు తాకబడకూడదు. మీరు చూసే ఉంటారు, మొట్టమొదట కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు వైద్యులు వైద్యం చేసేవారు గృహాలకు వచ్చి గుమ్మాలకు 10 అడుగులు 15 అడుగుల దూరంలో నిలబడి వాళ్ళ పిల్లలకు చేతులూపి చూచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే వారు ఈ అంటు రోగాలు సంబంధించినటువంటి వివరణ, అంటు రోగాలకు సంబంధించి కంటేజియస్ డిసీజెస్ కాబట్టి వారు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఇది మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు పూర్వమే 1450 సంవత్సరాలప్పుడే దేవుడు ఈ జాగ్రత్తలు చెప్పాడు. నేను నివసించుచూ ఉండు వారి పాళెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవారినైనా ఆడవారినైనా అందరినీ కూడా ఇట్లాంటి వారిని బయటకు పంపించు. వారిని ఆ పాళెం వెలుపలికి పంపించేసేయి, వెళ్ళగొట్టేసేయి. ఇశ్రాయేలీయులు అలాగ చేశారు. పాళెం వెలుపలకు అట్టి వారిని వెళ్ళగొట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు. తద్వారా పాళెములో పవిత్రత, పాళెములో పరిశుద్ధత, పాళెములో ప్రభువు నివాసం ఉన్న కారణం చేత వారు ఈ శ్రద్ధ తీసుకున్నారు. ఇక 5 నుంచి 8 వచనాల మధ్య అపరాధులైనప్పుడు
వారు తాము చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. చదువుతాను. మరియు యెహోవా ఇలా సెలవిచ్చారు, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరుగుబాటు చేసి మనుషులు చేయి పాపాల్లో దేన్నైనా చేసి అపరాధులైనప్పుడు వారు తాము చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. మరియు వారు తమ అపరాధము వల్ల నష్టమును సరిగా ఇచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధంగా అపరాధం చేశారో వారికి ఇచ్చుకోవాలి. ఆ అపరాధ నష్టం తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధం లేకపోతే యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకునివి అవుతాయి. చూడండి, ఎవనికి విరోధంగా అపరాధం చేస్తే ఎంత నష్టము మేరకు అపరాధం జరిగితే ఆ నష్టాన్ని పూర్తిగా ఇవ్వటంతో పాటు 20% అదనంగా 1/5 అదనంగా చేర్చి వారికి ఆ నష్టాన్ని పూడ్చాలి. అర్థమవుతుందా? తన పాపాన్ని తానే ఒప్పుకోవాలి. ఇది సమాజంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ అపరాధము ఎవరి పక్షంగా జరిగిందో వాడికి రక్త సంబంధి లేకపోతే, అతని పక్షంగా తీసుకోవటానికి ఎవరు లేకపోతే అది యాజకునిది అవుతుంది అని చెప్తున్నాడు. 9-10 వచనాల్లో ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువులు, ప్రతి వస్తువు కూడా యాజకులదే అవుతుంది. అవి ఎవడైనాను ప్రతిష్ఠించినవి యాజకుని అవుతాయి. ఎవడైనా యాజకునికి ఏమైనా ఇచ్చిన ఎడల అది అతనిది అవుతుంది అని చెప్పమన్నాడు. ఇది వాళ్ళ చర్చెస్లో కూడా పాటిస్తున్నారు. దైవ సేవకులకు ఎవరు ఏ కానుక అర్పణ ఇచ్చినా అది వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక 11 నుండి 14 వచనాల మధ్య ఒక చక్కటి చట్టము ఏర్పరచబడింది. అదేమిటో చూద్దాం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇలాను, ఒకడు భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేస్తే, అంటే వివాహమైన తరువాత భార్య భర్తకు అవిధేయురాలై పరాయి పురుషుని చేరితే, అనగా వేరొకడు ఆమె యందు వీర్యస్ఖలనం చేసేటట్లుగా శయనిస్తే, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వారి కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరిచింది అనబడుటకు సాక్ష్యం లేకపోయినా కూడా, ఆమె పట్టుబడకపోయినా కూడా వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడితే, వాడి మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడితే, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి, చూడండి, ఇక అర్పణను గురించి చెబుతున్నాడు. చట్టం ఏంటంటే వాడు పనిష్ చేయకూడదు, ఆవిడ్ని యాజకుడి దగ్గరికి తేవాలి. ఆమె అతనికి అవిధేయత చూపిందని, ద్రోహం చేసింది అని, వైవాహిక ద్రోహానికి ఒడిగట్టిందని, దానికి రుజువున్నా రుజువు లేకపోయినా వాడి కోపం వచ్చినప్పుడు భర్తకు వాడు ఆమెను శిక్షించకూడదు. ఇవాళ అనేక మంది భర్తలు తమ భార్యలను అనుమానంతో హింస పెడుతున్నారు. మనకు అందుకనే 498 కేసెస్ ఇప్పుడు వచ్చాయి. కట్నం కొరకు వేధింపులు, అనుమానంతో బాధించటం, ఇట్లాంటివన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వచ్చాయి. ఎందుకంటే గృహ హింస చేయకూడదు. భర్తకు ఆధారం ఉన్నా కూడా గృహ హింస చేయకూడదు. భర్త ఆమెను యాజకుడి దగ్గరికి, న్యాయాధిపతి అన్నప్పుడు యాజకుడి దగ్గరికే తీసుకురావాలి తప్ప ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు. ఆమెను కొట్టడం, గాయపరచడం, చంపటం చేయకూడదు. చట్టాలు ఏర్పరచబడ్డాయి ఆ రోజున. ఇవాళ కూడా చట్టాలు ఉన్నాయి. చూడండి, మీరు ఎన్నో అక్రమ సంబంధాలు కారణం చేత అనేకమైన హత్యలు జరుగుతున్నాయి, దురాగతాలు జరుగుతున్నాయి. కనుక ఏదైనా ఒక అక్రమ జీవితం
భార్య కానీ భర్త కానీ రుజువు అయినప్పుడు దే షుడ్ బి బ్రాట్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ ద లా. చట్టం ఎదుటికి వారిని తీసుకురావాలే తప్ప చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని హింసించడానికి, చంపడానికి వీలు లేదు. ఆ రుజువు ఉన్నా కూడా హింసించడానికి వీలు లేదు. న్యాయాధిపతి దగ్గరికి తేవాలి. న్యాయాధిపతి హింసించడానికి వీలు లేదు. న్యాయాధిపతి కూడా ఒక ప్రత్యేక చట్టం, ఒక అర్పణ గురించి చెబుతున్నాడు. ఇక్కడ 15 నుండి 20 వచనాల మధ్యన అర్పణ ఉన్నది, చదువుతాను. ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యవల పిండిలో 10వ వంతు తేవాలి. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది రోష విషయమైన నైవేద్యం. అది దేవునికి అర్పించే మామూలు నైవేద్యం కాదు. ఇది అపవిత్రతను తేల్చుట కొరకు ఏర్పాటు చేయబడిన నైవేద్యం కనుక దాని మీద నూనె పోయకూడదు. అది అపరాధముతో రిలేట్ అయింది కనుక ఆరాధనకు సరిపోయేది కాదని అర్థం అన్నమాట. దాని మీద సాంబ్రాణి కూడా వేయకూడదు. ఏలైనా కదా రోష విషయమైన నైవేద్యం అనగా దోషాన్ని జ్ఞాపకం చేయటానికి జ్ఞాపకార్థ నైవేద్యం అది. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిలో నిలవబెట్టాలి. యెహోవా సన్నిధిలో ఆమె నిలవబెట్టడం అంటే దేవాలయం దగ్గరికి తీసుకుని ఆ గేట్ దగ్గరికి తీసుకురావాలి. తర్వాత యాజకుడు మంటికొండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకోవాలి. యాజకుడు మరియు మందిరములో ఉన్న నేల ఉన్న ధూళి కొంచెం తీసుకుని నీళ్లలో వేయాలి. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆమెతో ఒక వాగ్దానం చేయించాలి. షీ మస్ట్ కమిట్. ఆమె వాగ్దానం చేయాలి, ఒప్పుకోవాలి. ఆమె నేను ఈ పని చేశాను లేదా చెయ్యలేదు అనేదాన్ని దేవుడు నిరూపించినప్పుడు నాకు అవకాశం ఇవ్వబడింది, ఆ అవకాశాన్ని పొందినటువంటి నేను నా పాపాన్ని ఒప్పుకోకపోయాను అనేది తను బహిరంగంగా ఎరిగినటువంటి ఆమె అనేది ఆమెకు అవకాశంగా ఇవ్వబడుతోంది, ఆమెకు తెలియజేయబడుతోంది. అందుకనే యాజకుడు ఆమెను దగ్గర తీసుకుని వచ్చి నిలబెట్టి ఆ మట్టిని పరిశుద్ధమైన నీళ్ళల్లో వేసి ఆ తర్వాత యెహోవా సన్నిధిని ఆమెను నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకుని తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా జ్ఞాపకార్థ నైవేద్యం ఆమె చేతుల్లో ఉంచాలి. శాపము పొందిన చేదు నీళ్లు యాజకుని చేతుల్లో ఉంటాయి. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించుతాడు. ఆమెతో చెప్పవలసింది ఏమిటంటే, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడల నీవు నీ భర్తకు ఆధీనురాలవై ఉన్నప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడల శాపము కలుగు చేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివు కమ్ము. నీవు నీ భర్తకు ఆధీనురాలమైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటము చేసిన ఎడల యెహోవా నీ నడుము పడేటట్లు నీ కడుపు ఉబ్బునట్లు చేయటం వలన నీవు జనుల మధ్య నిన్ను శపథమునకు ప్రమాణముకు ఆస్పదముగా చేయును గాక. శాపము కలుగు చేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణం చేయించాలి. అప్పుడు ఆ స్త్రీ ఆమెన్ అట్లా అవుతుంది అని చెప్పాలి. అంటే ఆమె ఆ ప్రమాణానికి నిలబడుతున్నానని ప్రమాణాన్ని స్వీకరించాలి. చూడండి, పాపం యొక్క కఠినత్వం ఎంత భయంకరమో. ఒకవేళ ఆమె భర్తకు ద్రోహం చేసి పరాయి పురుషులతో ఉంటే ఆమె దానిని ఒప్పుకొని ఉంటే అది వేరు. ఒప్పుకుంటానికి కూడా మనసు లేకుండా శపథం చేస్తుంది అక్కడ. అందుకు ఆమె యొక్క పాపమును బట్టి దేవుని శిక్ష ఆమె మీదకు వస్తుందని ఇక్కడ చెప్పబడుతుంది. శాపము కలుగు చేయు ఆ చేదు నీళ్లు ఆ స్త్రీ చేత తాగించాలి. శాపము కలుగు చేయు నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టిస్తాయి. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన నైవేద్యం తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యాన్ని అల్లాడించి బలిపీఠం దగ్గరికి దాన్ని తెస్తాడు. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా నైవేద్యము నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించేస్తాడు. ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగిస్తాడు. అప్పుడు
అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరిగేది ఏమిటంటే, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగు చేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బుతుంది, ఆమె నడుము పడిపోతుంది. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పదంగా ఉంటుంది. చూడండి, ఆ స్త్రీ పాపములో ఉన్నట్లయితే ఆమె నడుము పడిపోతుంది, ఆమెకు జబ్బు కలుగుతుంది, ఆమె కాళ్ళు పడిపోతాయి. దానివలన ఆమె శాశ్వతంగా ఇశ్రాయేలు జనాంగంలో అపవిత్రత పొందిన స్త్రీగా, వేరొక పురుషుని చేరిన వ్యభిచారిణిగా ఆమె శాశ్వతంగా చెడ్డ పేరుతో ఉంటుంది. ఒకవేళ గనక అలా జరగకుండా ఆమె పవిత్రురాలై ఉన్నట్లయితే గనక, ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉంటే ఆమె నిర్దోష అవుతుంది, ఆమె గర్భవతి అవుతుంది. ఇక్కడ ఈ యొక్క వచనం చూస్తే మీరు నిర్దోషి అయి ఆమె గర్భవతి అగును అంటే, కొందరు ఏమని వక్రీకరించారంటే దానిని ఆమె నిర్దోషి అగును, అక్కడతో ఆ వచనం పూర్తవ్వాలి. ఆమె గర్భవతి అవుతుంది అనేది గాడ్స్ ఫేవర్ ఆమె మీదకి వచ్చి, ఆమె తన భర్త మరలా తిరిగి ఆమెను స్వీకరించుట చేత ఆమె సంసారం చేసి సంతానాన్ని పొందుతుంది. దేవుని దీవెన, ఆశీర్వాదం, పరిశుద్ధతను బట్టి ఆమె మీదకు వస్తుంది అనే అర్థాన్ని, ఈ చేదు నీళ్ళకి పాపం చేసిన వాళ్ళు నడుంబడిపోతుందని, పాపం చేయకపోతే ఆ చేదు నీళ్లు తాగినందుకు గర్భం వస్తుందని, పురుషుడు లేకుండా గర్భం వచ్చే ఏర్పాటు చేదు నీళ్లలో దేవుడు పెట్టి ఉంచాడనేటువంటి అబద్ధ బోధ బైబిల్ చేస్తుందని చెప్పిన బోధలు నేను విన్నాను. దీని అర్థం అది కాదు. చేదు నీళ్ల చేత ఆమె పాపములో ఉన్నప్పుడు నడుము పడిపోయింది కదా, ఆమె పాపములో లేని స్త్రీ అయితే ఆమె దీవించబడినట్లుగా ఆమె భర్త ఆమెను స్వీకరిస్తాడు. ఆ తర్వాత దేవుని దీవెన వలన ఆమె గర్భవతి అవుతుంది అని అర్థం. రోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీకైనా తన భర్త ఆధీనములో ఉన్నప్పుడు తోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి రోషం పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తమైన విధిని జరిగించాలి. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అవుతాడు. హృదయంలో అనుమానం పెట్టుకొని సంసారం చేయటానికి ఆ పురుషునికి అధికారం లేదు. దాని నుండి నివారణ చేసుకుని అతడు ఆ స్త్రీని తను చేకొనాలి. అంతే తప్ప ఆ విధంగా మానసికంగా అతడు హృదయంలో వేరు భావాలతో ఆ స్త్రీని చేరి ఉండకూడదు. కనుక అతడు నిర్దోషి కావాలి. ఆమె దోషి అని అతడు నమ్మితే ఆమెతో శారీరక సంబంధమైనటువంటి సంబంధాన్ని కొనసాగించకూడదు. అది ఆ నిర్దోషత్వం రుజువైన తరువాతనే తిరిగి వారిద్దరి మధ్యన వైవాహిక సంబంధం కొనసాగుతుంది. దేవుడు వ్యభిచారమును ఖండించాడు. దేవుడు అపవిత్రతను, శారీరక అపవిత్రతను చాలా కఠినమైనదిగా ఎంచుతాడు. ఆ స్త్రీ తాను చేసిన దోషం తాను భరిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయంలో భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఆ రోషము విషయమున జరిగినటువంటి విధానం ఇక్కడ చెప్పబడింది. కనుక 5వ అధ్యాయాన్ని నేను ముగిస్తున్నాను.